అమలాపురం ఎంపీ ఆచూకీ లేకుండా పోయారు. మా ఎంపీ హరీష్ ఆచూకీ ఎక్కడ అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు హరీష్. అయితే బాలయోగి వారసుడిగా రాజకీయాల్లో ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 18 నెలల నుంచి పార్లమెంట్ పరిధిలో ఎంపీ హరీష్ అడ్రస్ లేరంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారంటూ విమర్శలైతే వస్తూ ఉన్నాయి. పార్టీని నాయకులను గాలికి వదిలేశారు ఎంపీ హరీష్. బాలయోగితో పనిచేసిన నేతలను కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. కోనసీమ ముద్దుబిడ్డగా పిలుచుకునే లోక్సభ మాజీ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి అంటే దేశంలోనే తెలియని వారంటూ ఉండరు. కోనసీమకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి బాలయోగి. కోనసీమ అభివృద్ధి అంటే బాలయోగికి ముందు, బాలయోగికి తర్వాతనే చెప్పుకోవాలి. అంతలా అభివృద్ధి చేసి కోనసీమ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి బాలయోగి. అలాంటి మహానేత కుమారుడే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గంటి హరీష్ మధుర్ బాలయోగి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన హరీష్ ను కోనసీమ ప్రజలు తమ ముద్దుబిడ్డ కుమారుడని అందలం ఎక్కించి ఆదరించారు. 2024 ఎన్నికల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించి అత్యధిక మెజారిటీతో హరీష్ ను ఎంపీగా గెలిపించుకున్నారు. తన తండ్రిలాగే జిల్లాను అభివృద్ధి చేస్తాడని ఎన్నో కలలు కన్నా కోనసీమ ప్రజలకు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదంటూ బాధపడుతున్నారని చర్చ అయితే నడుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు ఎంపీ హరీష్ ఎక్కడున్నాడంటూ కూడా ప్రజలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆచూకీ లేకుండా పోయారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ హామీలుగానే మిగిలిపోయాయి, కానీ ఆయన దేని గురించి పట్టించుకోవట్లేదు, ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, ఆయన ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రజలైతే విమర్శలు చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? కౌసల్య, అమలాపురం ఎంపీ ఎక్కడ ఉంటారో మాకు తెలీదు అంటూ ఆ ప్రాంతంలో ఉండే పార్లమెంట్ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మా ఎంపీ ఢిల్లీలో ఉంటారో తెలియదు, హైదరాబాద్ లో ఉంటారో తెలియదు, కోనసీమ ప్రజలకు అండ ఉంటాడనుకున్న దివంగత నేత జీఎంసీ బాలయ్య కుమారుడైన హరీష్ ఎక్కడ ఉన్నారో తెలియదు అంటూ నియోజకవర్గ ప్రజలు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. మా ఎంపీ ఎక్కడున్నారో మాకు చూపించండి. ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు గాలికి వదిలేశారు. పార్టీ కార్యకర్తలను, పార్టీ నేతలను పట్టించుకోలేదు. అదేవిధంగా తన తండ్రి జీఎంసీ బాలయోగితో పనిచేసిన నేతలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటారు అనేది కూడా ఆ నియోజకవర్గ సంబంధించిన ప్రజలకు కానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎలాంటి సమాచారం ఉండదు. సీఎం చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ ఏదైతే ఢిల్లీ పర్యటన ఉన్నప్పుడు తలుక్కున ఢిల్లీలో మెరుస్తారు, తర్వాత అందుబాటులో ఉండరు. రీసెంట్ గా ఏదైతే రాజోల్లో కొబ్బరి చెట్ల ఇష్యూ, ఏదైతే కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయనే దానిపైన సమస్య పైన పవన్ కళ్యాణ్ రాజోల్లో పర్యటించారు. రాజోల్లో పర్యటించినప్పుడు మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పర్యటించడంతో ఆ ప్రాంతానికి ఆ పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారు. ఏదైతే కొబ్బరి చెట్ల ఇష్యూ పైన అంతకు ముందు ఏదైతే ఇష్యూ మొదటి నడుస్తూ ఉందో ఆ ఇష్యూను పట్టించుకున్న పాపాన పోలేదు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను, పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలను అడ్రస్ చేయలేదు. తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తాడు, తన తండ్రి వారసత్వాన్ని పురిపుచ్చుకున్నాడని నియోజకవర్గ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేదు. కోనసీమ ముద్దుబిడ్డగా అమలాపురం కోనసీమ ముద్దుబిడ్డ అనగానే గుర్తొచ్చే పేరు బాలయోగి. బాలయోగి అంటే కోనసీమ అంటే బాలయోగి. ఒక దళిత నేతగా ఒక కింది స్థాయి నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి పార్లమెంట్ లో అత్యున్నత స్పీకర్ స్థాయికి ఎదిగారు. అలాంటి నేత కుమారుడు ఏదైతే నియోజకవర్గాన్ని, ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు, భారీ మెజార్టీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి కొనసాగిన హవాలో హరీష్ సులభంగా ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. నెగ్గిన తర్వాత అందుబాటులో లేకుండా కూడా 18 నెలల కాలంలో నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సేవలు చేయకపోవడం, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల మీద కూడా ఆయన దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. నియోజకవర్గంలో అడ్రస్ లేకపోవడమే కాకోకుండా తన తండ్రితో పనిచేసిన నేతలను పట్టించుకోవడం ఒక ఎత్తు అయితే, తన తండ్రి ఆశయం ఏదైతే ఉందో చిరకాల వాంఛ కోనసీమకు రైలు మార్గం, ఆ రైలు మార్గానికి జీఎంసీ బాలయోగి శ్రీకారం చుట్టారు. నరసాపురం రైల్వే లైన్ కు బాలయోగి ఉన్నప్పుడే శ్రీకారం చుట్టారు. అది ఇప్పటికి కూడా నడుస్తుంది. కనీసం నరసాపురం రైల్వే లైన్ కి సంబంధించిన పనులైనా కంప్లీట్ చేస్తారనే ఆశతో ఏదైతే కోనసీమ ప్రజలు ఆశించారో ఆ ఆశలు అడి ఆశలు నియోజకవర్గ ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. అదేవిధంగా మా ఎంపీ ఎక్కడ అంటూ రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే పరిస్థితి వస్తుందంటే నియోజకవర్గ ప్రజలు కూడా ఆవేదన చెందే పరిస్థితి
కనిపిస్తుంది కౌసల్య. ఎస్, అయితే ప్రజలు ఇన్ని ఆశలు పెట్టుకుని గెలిపిస్తే ఇలాగా అంటే ప్రజల్ని కనీసం మాట్లాడకపోవడం, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కనీసం పరామర్శించకపోవడం అనేది రాజకీయాల్లో ఉండే కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాలు పంచుకోకపోవడం అనేది దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రజలకి అయితే ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆయన మీద అని చెప్పొచ్చు అంటారా? అంటే దీనికి సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కౌసల్య, రాజకీయ భవిష్యత్తుకు ఇప్పటికిప్పుడు మనం అంచనా వేయలేని పరిస్థితి. కేవలం టీడీపీ కూటమి అధికారం లేకుండా వచ్చి 18 నెలల కాలం అయింది. ఈ 18 నెలల కాలంలో ఏదైతే ఎంపీగా ఆయన సేవలు మాకు అందుబాటులో లేవు అని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. కేవలం డిప్యూటీ సీఎం రాజోల్లో పర్యటించిన నేపథ్యంలో కనిపించిన ఎంపీ తర్వాత అడ్రస్ లేదు. ఈ సమస్యను ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు? నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు? తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించుకుంటే అది కూడా చేయలేకపోయారు. ఏదైతే కోనసీమను అభివృద్ధి చేస్తారనుకొని ప్రజలు ఆశిస్తే ఆ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే ఒక విమర్శ. అదే కాకుండా టీడీపీకి సంబంధించి టీడీపీ కార్యకర్తలకు కానీ, టీడీపీ నేతలకు కానీ, టీడీపీ ఈ కోర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అందుబాటులో లేకపోవడం కూడా రాజకీయ విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఎందుకంటే పార్టీ నేతలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి పార్లమెంట్ ప్రజలు తీసుకెళ్లారు. ఆ నేతలు కూడా కంప్లైంట్ చేశారు. అభివృద్ధి పైన దృష్టి సాధించరు, అందుబాటులో ఉండరు, నియోజకవర్గంలో జరిగే సమస్యలు అడ్రస్ చేయరు, పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు రకాల సమస్యల పైన కూడా ఆయన దృష్టి పెట్టలేదంటే ఇప్పటికీ తీవ్ర విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నేతను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజలు కోరుకున్న వారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తారు. ప్రజలు ఏదైతే కోనసీమ ముద్దుబిడ్డగా భావించే బాలయ్య వారసత్వాన్ని కొనసాగించాలని ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన తర్వాత ఆయన అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. కౌశల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, గంటి హరీష్ మధుర్ బాలయోగి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. అయితే తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన హరీష్ ను ఇప్పుడు కోనసీమ ప్రజలు తమ ముద్దుబిడ్డ కుమారుడు అని చెప్పి అందలం ఎక్కించి ఆదరించడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించి అత్యధిక మెజారిటీతో హరీష్ ను ఎంపీగా గెలిపించుకున్నారు. తన తండ్రిలాగే జిల్లాను అభివృద్ధి చేస్తాడని ఎన్నో కలలు కన్న కోనసీమ ప్రజలకు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదంటూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీగా ఎన్నికై 18 నెలలు గడిచినా స్థానిక ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలే ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. ఎంపీ హరీష్ గెలిచిన నాటి నుండి ఎక్కడా కూడా ప్రజలకు గాని, పార్టీ కార్యకర్తలకు గాని, నాయకులకు గాని అందుబాటులో ఉండడం లేదనే టాక్ అయితే పార్టీ కేడర్లో వినిపిస్తుంది. తన పార్టీ ఆఫీస్లోకి వెళ్లి అడుగుదామంటే, తమ సమస్యలను చెప్పుకుందామంటే అక్కడ వినే నాదుడే కరువయ్యాడనేది లోకల్ గా మాట వినిపిస్తూ ఉంది. అయితే తాజాగా రాజోలు నియోజకవర్గంలో కేసినపల్లి కొబ్బరి చెట్టు మోడువారిపోయి చచ్చిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చెందుతూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వమే స్పందించి మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించి స్థానిక రైతులతో సమస్య గురించి వివరాలు తీసుకున్నారు. ఎంపీ మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. దీంతో కొబ్బరి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం కూడా సమస్యను తెలుసుకునేందుకు నేరుగా కేసినపల్లికి వెళ్లారు. డిప్యూటీ సీఎం పర్యటనకు వచ్చిన సందర్భంలో కనిపించిన ఎంపీ అంతకు ముందు ఏనాడు తమ సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని రైతులు కూడా మదన పడుతూ ఉన్నారు. తండ్రి స్థాయిలో కోనసీమను అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజలు ఇప్పుడు ఆ ఎంపీ ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియక నిరాశకు గురవుతున్నారట. ఎన్నికల్లో గెలిచి దాదాపు 15 నెలలు గడిచిన ఈ నియోజకవర్గంలో ఎంపీ జాడలేదని, కార్యకర్తలకు, నాయకులకు కూడా అందుబాటులో ఉండట్లేదని విమర్శలైతే వెలువెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఎంపీ హరీష్ మధుర్ తన పంతా మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని, కోనసీమను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.